వైజాగ్ అయితే వెళ్ళాం కదా, ఇదైతే అందరికీ తెలిసిందే. ఇంకా అక్కడి నుంచి మరియమ్మ కొండకి వెళ్ళాము. అంటే ఒక రోజు రెస్ట్ తీసుకుని రెండవ రోజు ఇంకా ఇలా వెళ్ళాము. ఇలా వెళ్తే మరియమ్మ కొండ తిరునాళ్ళకైతే మేము ఎప్పుడూ వెళ్ళలేదు, ఫస్ట్ టైము. మామూలుగా చాలాసార్లు వెళ్ళాము. మా పెద్ద పాపకి గుండు చేయించాము, అంటే ఫస్ట్ టైం చేయిస్తారు కదా, అదేం మెదక్లో చేయించాము. తర్వాత ఇక్కడ తీసుకెళ్ళాం అనమాట మరియమ్మ కొండకి. పెద్ద పాపకి తల వెంట్రుకలు అక్కడే ఇచ్చేసాము. అంటే ఇంకా సరే ఇది చూడడానికి వెళ్దామని అనుకున్నప్పుడు అప్పుడు తిరణాలు జరుగుతున్నాయి. ఇలాగా సిలువను ఎత్తుకొని పైన అయితే చర్చ్ ఉంటుంది అన్నమాట, కొండపైన. ఆ చర్చ్ పైకి సిలువను పట్టుకుని వెళ్ళి ఆ చర్చ్ చుట్టూరు తిరిగి మళ్ళీ కిందకు వచ్చేస్తున్నారు. అయితే మేము ఎప్పుడు తిరణాలు చూడలేని దాని మీద మాకు కొంచెం ఇది అనిపించింది. సర్లే అని ఇంకా వీడియో తీసి చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూస్తారు కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియో తీసాను అనమాట. చాలా బాగా డెకరేషన్ చేశారు. ఒక కొండని ఎలా అంటే మంచి అందంగా చెక్కారనమాట. అదంతా కొండే. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అయితే అసలు ఏమి ఉండేది కాదు. ఆ రేక్ షెడ్ కానీ ఇది కింద అంతా మార్బుల్స్ వేసి నీట్గా చేశారు. అసలు అది ఏమి ఉండేవి కాదు. మామూలుగా అక్కడ చిన్న గుడి కింద ఉండేది, అది ప్రార్థన చేసేవారు అంతే. ఇప్పుడైతే దాన్ని మంచిగా డెకరేట్ చేసి ఇలా చూడండి, మరియమ్మ ఉన్నారు కదా, మరియమ్మను కూడా వారు ఒక సమాధిలా తయారు చేసి దానికి పువ్వులతో డెకరేట్ చేసి అది పట్టుకొని మళ్ళీ చర్చి పైకి వెళ్ళి చర్చి పైన మొత్తం తిప్పేసి అప్పుడు మళ్ళీ కిందకి తీసుకొస్తారనమాట. అంటే ఇప్పుడు ఒక్కసారి జనం వచ్చారనుకోండి, ఒకటేసారి ఉన్నారనుకోండి, ఒకసారి తిరుగుతారు. ఇంకా ఉన్నది మాకు ఇంట్రెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి తిరుగుతారు. మా చెల్లెల పిల్ల అయితే చూడండి, ఇంకా కారు ఎక్కిందంటే మా అబ్బాయి వచ్చాడు, కారులో తీసుకెళ్ళాడు అనమాట మొత్తం అందరినీ. ఇంకా అలా అయితే ఎంజాయ్ చేసాము. ఇక్కడ పైన నైట్ అయితే ఎంత బాగుందో చూడండి. నాకైతే బాగా అనిపించింది, అందుకోసమే చిన్నగా వీడియో తీశాను. ఇలాంటివి కొన్ని జ్ఞాపకాలు ఇలా వీడియో తీసి అందరికీ చూపించాలనేది నా ఆశ. అందుకే వీడియో తీశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,